1998 చివర తెలంగాణలోని భువనగిరి ప్రాంతంలో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ప్రత్యూష సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. రాయుడు సినిమాతో 16 ఏళ్ల వయసులోనే వెండితెరకు పరిచయమైంది. శ్రీ రామలయ్య సినిమాలో కీలక పాత్ర పోషించింది. నేనే కనిపిస్తున్నాను. సంవత్సరం ప్రారంభం. అప్పుడప్పుడే సినిమాలో గుర్తింపు తెచ్చుకుంటున్న నటి ప్రత్యూష కొద్ది కాలంలోనే పలు సినిమాల్లో నటించి దూసుకెళ్తున్న తరుణం. వెండితెరపై ఉజ్వల భవిష్యత్తు ఉందనుకుంటున్న వేళ ఒక్కసారిగా ప్రత్యూష జీవితంలో చీకటి అలుముకొంది. ప్రేమే ఆమె పాలిట శాపమైంది. ఫిబ్రవరి 23 అపస్మారక స్థితిలో ప్రత్యూష ఆమె ప్రేమించిన సిద్ధార్థ్ రెడ్డిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. వారిద్దరూ ఆత్మహత్యకు యత్నించినట్టు భావించారు. సాయంత్రం 7:30 సమయంలో వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఆ రోజంతా ఏం జరిగిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఫిబ్రవరి 24 ప్రత్యూష సిద్ధార్థులు కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకుని తాగినట్టు గుర్తించారు. ప్రత్యూష చికిత్స తీసుకుంటూ ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు. ప్రత్యూష పైన ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లి సరోజినీదేవికి కన్నీరే మిగిలింది. 20 ఏళ్లకే కూతురు మరణించడంతో ఆమె గుండె పగిలింది. కూతురు మరణం ఆమెను కుంగదీసింది. మార్చి 9 అదే సమయంలో సిద్ధార్థ్ రెడ్డి మాత్రం కోలుకున్నాడు. మార్చి 9న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. దీంతో సిద్ధార్థ్ పై అనుమానాలు మరింత పెరిగాయి. సిద్ధార్థ్ రెడ్డి ప్రత్యూష ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఆరోపణలొచ్చాయి. ప్రత్యూష మరణం అప్పట్లో సంచలనంగా మారింది. ఆమె మృతికి కారణాలపై ఎన్నో కథనాలు వచ్చాయి. ప్రత్యూష తల్లి తన కూతుర్ని హత్య చేశారని ఆరోపించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. ప్రత్యూషపై లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 3 డాక్టర్లతో ఒక కమిటీ వేసింది. ఆర్గానో ఫాస్ఫేట్ కారణంగా ప్రత్యూష మరణించినట్లు ఈ కమిటీ నివేదిక ఇచ్చింది. ఆమెపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని వెల్లడించింది. దీని ఆధారంగా సిబిఐ దర్యాప్తు జరిపింది. సిద్ధార్థ్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఫిబ్రవరి 23 హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఈ కేసులో తీర్పు వెలువర్చారు. సిద్ధార్థ్కు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 జరిమానా విధించారు. దీనిపై సిద్ధార్థ్ హైకోర్టుకు వెళ్లారు. డిసెంబర్ 28 ఈ కేసులో హైకోర్టు తీర్పిచ్చింది. కింది కోర్టు సిద్ధార్థకు విధించిన జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గించింది. జరిమానాను మాత్రం 50,000కు పెంచింది. దీనిపై ప్రత్యూష తల్లి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఫిబ్రవరి 17 ఇన్నేళ్ల తర్వాత సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువచ్చింది. సిద్ధార్థ్ రెడ్డిని వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. కూతురి మరణానికి కారణమైన వారికి సరైన శిక్ష పడేందుకు తల్లి సరోజిని కొన్నేళ్ల పోరాటం చేశారు. ఏడ్చి ఏడ్చి ఆ తల్లి కన్నీళ్లు ఇంకిపోయాయి. న్యాయం కోసం ఆమె ఎక్కని గడపలేదు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు తిరిగారు. ప్రత్యూష 20 ఏళ్ల వయసులో చనిపోతే తల్లి 24 ఏళ్ల పాటు పోరాటం చేశారు. ఇన్నాళ్లకు ఆమె ఎదురు చూసిన తీర్పు వచ్చింది.